వెల్కమ్ టు ట్యూట్యూడ్. నెక్స్ట్ టాపిక్గా మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అంటే ఏంటి, ఇవి మనకి క్వశ్చన్ ఓరియంటెడ్గా ఏ విధంగా వస్తున్నాయి. సో యూనిట్స్ అనేటువంటిది ఏంటి సార్ అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఒక డైలీ లైఫ్లో ఏం చేస్తామంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే సంథింగ్ ఏదైనా మనం కొనడం కానీ ఏదైనా తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. అవి ఏ విధంగా తీసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్కి యూనిట్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి, మనకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమున్నాయి, సిజిఎస్ సిస్టమ్ అంటే ఏంటి, ఎంకే సిస్టమ్ అంటే ఏంటి, ఎఫ్ఎస్ సిస్టమ్ అంటే ఏంటి, ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి, స్టార్టింగ్ ఎక్కడి నుండి వచ్చింది ఎవల్యూషన్. సో ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి, డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి, దెన్ ఆఫ్టర్ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకేనండి. సో ఈ క్లాస్లో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ మెజర్మెంట్స్ ఇన్ డైలీ లైఫ్లో మనం మెజర్మెంట్స్ ఏముంటాయి సార్ అంటే, సపోజ్ మనం ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేస్తామంటే బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మనకి ఏం కావాలంటే ఎవరికైనా టీ ఆర్ కాఫీ తీసుకుంటాం. అందులో మనం మిల్క్ అనేది ఏం చేస్తామంటే తీసుకోవడం జరుగుతుంది. ఈ మిల్క్ అనేటువంటిది 1 లీటర్, 2 లీటర్, ½ లీటర్ అని చెప్తారు. అంటే ఈ లీటర్ అనేటువంటిది ఏంటి సార్ అంటే ఇక్కడ దీని యొక్క యూనిట్ మెజర్మెంట్ అండి. ఏంటి సార్, 1 లీటర్ మెజర్మెంట్స్. లేదంటే ఇవన్నీ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఒక మిల్క్ తీసుకున్నాం, లేదనుకుంటే మనం ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్లో మనం ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్ అంటే కేజీ తీసుకుంటాం, లేదనుకుంటే 2 kgs తీసుకుంటాం, లేదంటే డజన్ తీసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే మెజర్మెంట్స్. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మెజర్మెంట్స్. లేదు నాకు సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనుకున్నాం అనుకోండి, ఈ ఫీవర్ని ఏ విధంగా మనం చెప్తాం అంటే సపోజ్గా మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఈ ఫీవర్ని మనం ఏం చెప్తాం, నార్మల్గా అయితే 98.4 degrees ఫారెన్హీట్ అంటాం. లేదంటే ఇప్పుడు 104 degrees ఫారెన్హీట్ ఉంది టెంపరేచర్ అంటాడు. ఈ ఫారెన్హీట్ అంటే ఏంటి, మెజర్మెంట్స్. అంటే టెంపరేచర్కి మెజర్మెంట్స్ ఏంటి, ఫారెన్హీట్. అర్థమైందండి. లేదంటే నేను ఒక మంచి షర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ షర్ట్కి ఆ లెంత్ అనేటువంటిది షర్ట్ ఉందనుకోండి, ఈ షర్ట్కి ఒక స్టిచ్చింగ్ క్లాత్ కావాలి. ఏ విధంగా ఉంటుంది, ఒక 2 మీటర్ క్లాత్ తీసుకుందాం, లేదంటే 2.5 meters క్లాత్, 3 meters అంటే 3 meters క్లాత్. అంటే డైలీ లైఫ్లో చాలా ఉంటాయి అంటే బేసికల్గా మనం చెప్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్నటువంటి లీటర్ అనేది, అదేవిధంగా కేజీ అనేటువంటిది, ఇన్ ద సేమ్ వే ఫారెన్హీట్. నెక్స్ట్ అదేవిధంగా మీటర్స్. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ సార్. ఏంటి సార్ ఇవి, మెజర్మెంట్స్. అంటే డైలీ లైఫ్లో చాలా ఉంటాయి. సో గోల్డ్ కొనాలనుకుంటున్నావు, అక్కడ గ్రామ్స్లో, ఇంకా ఇక్కడ కేజీ తీసుకున్నాం కిలోగ్రామ్స్, అక్కడ గ్రామ్స్లో 11.1 ఏంటంటే మనకి వెయిట్ చెక్ చేస్తున్నాడు ఏమవుతుందంటే మనకి కేడిఎం అనే కాన్సెప్ట్ ఉంటుంది, 916 కేడిఎం. ఈ కేడిఎం గోల్డ్ తీసుకున్నప్పుడు మనకి ఏం చేస్తారంటే 11.96 grams మనం ఏం చేస్తామంటే ఒక తులా అంటారు నార్మల్గా, అవి ఈ లోకల్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకి గ్రామ్స్. మళ్ళీ క్యారెట్ ఏంటి సార్ అంటే క్యారెట్ అనేటువంటిది దాని యొక్క క్వాలిటీ 22 carats 24 carats అనేటువంటిది క్వాలిటీ. ఎందుకంటే ప్యూర్ గోల్డ్ అనేటువంటిది ఉపయోగించుకొని మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నప్పటికీ అది సస్టైనబుల్ కాలేదు, దానికి అంత డక్టిలిటీ ప్రాపర్టీ ఉండదు, ప్లస్ దానికి స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ ఉండదు. సో ఈ 22 carats ఏం చేస్తారంటే 22 carats ఆఫ్ గోల్డ్ తీసుకొని 2 carats ఆఫ్ కాపర్ తీసుకొని ఏం చేస్తారంటే మనకి వాటిని మిక్సప్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్యారెట్ అనేటువంటిది క్వాలిటీ, కానీ ఈ 11.96 అనేటువంటిది ఏంటి సార్, ఈ గ్రామ్స్ అనేటువంటిది ఇక్కడ మనకి మెజర్మెంట్స్. సపోజ్కి గోల్డ్ని దేనిలో మనకి మెజర్ చేస్తారంటే క్యారెట్ అని పెట్టద్దు, క్యారెట్ అనేటువంటిది క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. అర్థమైందండి. అంటే ఇవి సపోజ్కి ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తున్నటువంటి మెజర్మెంట్స్. ఓకేనండి. సో ఇప్పుడు యూనిట్స్ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఫండమెంటల్స్ యూనిట్స్ ఏమున్నాయి, డిరైవ్డ్ యూనిట్స్ ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఎందుకు అసలు మెజర్మెంట్స్ మనకి ఫిజిక్స్లో ఇవన్నీ కూడా మనం ఫిజిక్స్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మెజర్మెంట్స్ ఎందుకు మనకు అవసరం, రైట్.
టు అండర్స్టాండ్ ద ఎనీ ఫినామినన్ ఇన్ ద ఫిజిక్స్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్. మనం ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ లేదనుకుంటే ఏవైనా నువ్వు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి పెర్ఫామ్ చేయడానికి ఏం కావాలంటే అండర్స్టాండ్ ద ఫినామినా. ఈ యొక్క ఫినామినా అండర్స్టాండ్ చేయడానికి ఏం కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ కావాలి, రైట్? ఇన్ ద సేమ్ వే ఎక్స్పెరిమెంట్స్ రిక్వైర్ మెజర్మెంట్స్ అండ్ వీ మెజర్ సెవరల్ ఫిజిక్స్ ప్రాపర్టీస్ లైక్ లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ప్రెజర్, ఈటీసీ. ఏంటి సార్ ఇక పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి సార్? ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి సార్ అన్నారు అనుకోండి. ఎక్స్పెరిమెంట్స్ అంటే మీరు చాలా దూరం పోవద్దు, నార్మల్గా ఉన్నాం కాఫీ లేదా అనుకుంటే టీ పెడదాం అనుకోండి మార్నింగ్. అప్పుడు ఏం చేస్తుంటాం మనం? ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ ఆఫ్ లేదంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటారు, లేదంటే హాఫ్ లీటర్ వాటర్ తీసుకుందాం. హాఫ్ లీటర్ వాటర్ అన్నాం అంటే లీటర్ అనేటువంటి తెలియకపోతే హాఫ్ లీటర్ తీసుకోవాలి, ఏందో కాన్సెప్ట్ అని తెలియకపోతే మనం ఏం చేస్తుంటాం? అర్థమైందండి? ఇందులో 1/4 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఈ లీటర్ అంటే కాన్సెప్ట్ ఏంటి? మెజర్మెంట్స్. యాక్చువల్గా అందులో యాడ్ చేసే షుగర్ కానీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పూన్స్ చెప్పుకుంటాం నార్మల్గా. బట్ స్టాండర్డ్స్లో చెప్పాలంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ తీసుకోవాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ చేసి మిక్సప్ చేయాలి అంటే మనం నార్మల్గా మాట్లాడుకున్నప్పటికీ మన ఇంటికాడ మాట్లాడమంటే. అదే నువ్వు ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలనుకున్నావు అనుకో. సో ఒక బల్కు ఏముందంటే మనకి కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి. మోస్ట్లీ చాలామంది వర్క్ చేస్తుంటారు, డిప్లొమా క్యాండిడేట్స్ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు కానీ. సో అందులో ఈ కెమికల్ ప్లాంట్స్లో రియాక్టర్స్ అని ఉంటాయి. ఈ రియాక్టర్స్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి ఒక డ్రగ్ తీసుకురావడం జరుగుతుంది. ఇందులో గ్లాస్ రియాక్టర్స్ ఉంటాయి సార్. అదేవిధంగా ఎస్ఎస్ రియాక్టర్స్, స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్స్ ఉంటాయి. ఈ రియాక్టర్స్లో బ్యాచ్ ఫామ్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క రియాక్టర్లు ఏం చేస్తారంటే వాటర్ అనేటువంటిది ఒక సపోజ్కి ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్, లేదంటే ఒక 2000 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం అందులో ప్లేస్ చేయాలి. 2000 ఆఫ్ లీటర్ అనే కాన్సెప్ట్ తీయాలి. ఇందులోనికి మిథైల్ అనేటువంటిది 500 లీటర్స్ ఆఫ్ మిథైల్ మనం ఫామ్ చేయాలి. 500 లీటర్స్ ఆఫ్ మిథైల్ అందులోనికి డ్రాప్ చేయాలి. ఇందులోనికి సాల్ట్ కంటెంట్ అనేటువంటిది ఒక 50 కేజీ సాల్ట్ కంటెంట్ యాడ్ చేయాలి. కెమికల్ అనేటువంటిది బేస్డ్ ఆన్ కొన్ని లిక్విడ్స్లో ఉన్నటువంటి లీటర్స్లోను, మాస్లో ఉన్నటువంటివి కేజీలోను. మళ్ళీ దీనికి ఒక ఈ టెంపరేచర్ వరకు దాన్ని మనం హీట్ చేయాలి. పంప్ హౌస్ నుండి ఈ వాటర్ ఫ్లో చేయాలి. ఆ మీథేన్ లేదంటే లిక్విడ్స్ ఏదైనా చేసి ఈ టెంపరేచర్ వరకు ఇన్ని అవర్స్ 2 to 4 అవర్స్ వరకు ఉండాలి అంటాడు. ఈ అవర్స్ అనేటువంటిది ఏంటంటే టైం టేకింగ్ చెప్పుకుంటాం. ఇవన్నీ ఈ బ్యాచ్లో ఫామ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మనకి బయటికి ఫైనల్గా ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఏంటి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే అందులో వేసేవి ఏంది తెలియాలి. ఏమి ఇస్తున్నావు, ఎంత క్వాంటిటీ చేస్తున్నావు, ఆ క్వాంటిటీ మెజర్మెంట్ ఇచ్చేదే మనకి, క్వాంటిటీని తెలియజేసేదే మనకి ఈ యొక్క మెజర్మెంట్, రైట్? సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ రిక్వైర్స్ మెజర్మెంట్స్. నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఏం కావాలి? మెజర్మెంట్స్ కావాలి. ఈ మెజర్మెంట్స్ అని ఏమన్నా సార్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్. ఆ మెజర్మెంట్స్ ఏవి సార్? లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ప్రెజర్. సపోజ్కి ఈ బ్యాచ్లో ఈ యొక్క వాటర్ వేసి టెంపరేచర్ అంటుంటుంది 180 degrees టెంపరేచర్ సెల్సియస్ డిగ్రీస్ ఉంచి, అదేవిధంగా ప్రెజర్ అటువంటిది 1.01325 బార్తో ప్రెజర్ మెయింటైన్ చేస్తూ 2 to 4 అవర్స్ ఉండాలి అన్నాడు అనుకోండి. సో మాస్, ఎంత కంటెంట్ ఆఫ్ మాస్ అందులో వేయడం జరిగింది. టైమ్, హౌ మెనీ అవర్స్ ఆ బ్యాచ్ ఈ యొక్క టెంపరేచర్ హీట్ చేస్తూ ఇంత ప్రెజర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ ఎనీ ఫినామినా. ఇక్కడ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ పెర్ఫార్మ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఏం కావాలి? మెజర్మెంట్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. వితౌట్ నోయింగ్ ద మెజర్మెంట్స్ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్స్ రిక్వైర్స్ ఏముండాలి సార్ అంటే వీ మెజర్ సెవరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ప్రెజర్, ఇలాంటివన్నీ కూడా దానికి మనకి దేనికి కింద వస్తారంటే సార్ అంటే ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. మనకి ప్రాపర్టీస్ అనేటువంటివి మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే దాని యొక్క వే ఆఫ్ బిహేవియర్ బట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటువంటివి చేంజెస్ అవుతూ ఉంటాయి. సపోజ్కి మెకానికల్ ప్రాపర్టీస్ అనుకోండి, డక్టిలిటీ, మెలయబిలిటీ, ప్రెజర్, స్ట్రెంగ్త్, హార్డ్నెస్ తర్వాత మనకి ఫెటిగ్యూ, అర్థమైందండి? సో ఈ యొక్క బ్రిటిల్నెస్ ప్రాపర్టీ,
ఎలాస్టిసిటీ ప్రాపర్టీ, ప్లాస్టిసిటీ ప్రాపర్టీ, ఇవన్నీ దేని కింద వస్తారంటే మెకానికల్ ప్రాపర్టీ. ఈ ఫిజికల్ ప్రాపర్టీకి ఏమొస్తారంటే ప్రెజర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, టెంపరేచర్, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ కింద రావడం జరుగుతుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మెజర్ చేయడానికి మనకి ఏం చేస్తామంటే ఇవి ఖచ్చితంగా మనకి రిక్వైర్ ఉండడం జరుగుతుంది. అండ్ ద సేమ్ వే ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ లాస్ అండ్ థియరీస్ ఆల్సో నీడెడ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఫిజిక్స్ ప్రాపర్టీస్. లాస్ట్ మనము ప్రూఫ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అనేటువంటివి మనకి రిక్వైర్ కావాలి. ఈ మెజర్మెంట్స్ అనేటువంటివి మనకి రిక్వైర్ కావాలి. రైట్? సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఏంది ఈ ఫిజికల్ క్వాంటిటీ ఏ విధంగా చెప్తాము అని ఒకసారి చూద్దాం. ఏ ఫిజికల్ ప్రాపర్టీ దట్ కెన్ బి మెజర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ బై ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి సార్ అంటే మెజర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ బై ఏ నెంబర్. ఏంటి సార్ అంటే సపోజ్కి ఏ మాస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 65 kg. కేజీ అనేటువంటిది మెజర్మెంటు, ఈ 65 అనేటువంటిది ఇక్కడ మనకి ఫిజికల్ క్వాంటిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్? డిస్క్రైబ్డ్ బై ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫిజికల్ క్వాంటిటీ బిహైండ్ పక్కన మనకి ఏముందంటే మనకి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. లేదనుకోండి లెంత్ ఆఫ్ టేబుల్ ఈజ్ 3 meters. 3 meters మెజర్మెంట్స్ 3 అనేటువంటిది ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీగా యూనిట్గా ఉండడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ ఏ హాల్ ఈజ్ 100 meters square. L into Bగా మనం చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా ఏరియా అని చెప్పుకుంటాం. లేదంటే టెంపరేచర్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ 300 kelvins. సరే ఏంటి సార్ ఈ కెల్విన్స్ అంటే మనకి ఆల్రెడీ డిస్క్రైబ్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే హీట్ అండ్ మనకి టెంపరేచర్ అనే కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకి హీట్ అనే దానికి మనకి ఏ విధంగా ఉంటుంది సార్ యూనిట్స్ అంటే హీట్ అనే దానికి మనం టెంపరేచర్ మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ అంటే ఏంటి సార్ అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, వెరాజ్ హీట్ అంటే ఏంటి సార్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేటువంటిది హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. It can be transferred from one place to another place. Right? టెంపరేచర్ అంటే ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. హాట్నెస్ లేదా కోల్డ్నెస్ మనం ఏంటంటే టెంపరేచర్ అంటాం. సో మనకి ఈ యొక్క టెంపరేచర్ స్కేల్స్ ఏమన్నా సార్ అంటే ఫారెన్హీట్ స్కేల్ ఉంటుందండి. ఫారెన్హీట్, అదేవిధంగా కెల్విన్, సెల్సియస్. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ మనం తెలుసుకోవాలి. మోస్ట్లీ క్వశ్చన్స్ మనకి యూనిట్స్ అండ్ డయామెన్షన్స్లో ఏమిస్తానంటే యూనిట్స్ మెజర్మెంట్స్ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో ఒక సర్టన్ డిగ్రీస్ టెంపరేచర్ ఇచ్చి డిగ్రీస్లో ఇచ్చి దాన్ని ఫారెన్హీట్లోకి మార్చమంటాడు, లేదంటే కెల్విన్లోకి మార్చమంటాడు. సో దీనికి ఉన్న రిలేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. C/5 = F - 32/180 అనేసి ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంటాం. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు వాచ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందండి కాన్సెప్ట్? అంటే చూడండి మీరు ఎప్పుడు కూడా క్లాస్ వింటున్నాం అంటే కాదండి, క్లాస్ రూమ్లో కూర్చుని వింటే ఏ విధంగా వింటున్నామో ఆ విధంగా ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మీరు పెట్టుకొని సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే రాడ్ చేసుకుని ఇక్కడ పాస్ చేసుకుని వీడియో పాస్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిసారి వీడియో చూడడం చాలా కష్టం అవుతుంది. బట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు స్పీడప్గా ఉంటుంది అనమాట. సో మనకి సిలబస్లో ఇచ్చిన ఏదైనప్పటికీ కవర్ చేసినప్పటికి కూడా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు వాటికి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది మీరు రాసుకోండి. ఆ నోట్స్ మళ్ళీ రివిజన్ చేసుకుంటే మీకు సూటబుల్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. రైట్? ఫిజిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రైట్? సో ఇక్కడ టెంపరేచర్ ఫారెన్హీట్లో కానీ కెల్విన్ కానీ ఈ సెల్సియస్ కానీ ఈ కన్వర్షన్ మనకు తెలియాలి. హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి. లేదంటే మనకి 1 kcal ఈక్వస్తే అంటాడు ఈ టెంపరేచర్ బేస్ చేసుకొని. సో మనం అది గమనించాలి. ఏరియా ఆఫ్ హాల్ కానీ అంటే ఏంటి సార్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి సార్ అంటే ప్రాపర్టీ దట్ కెన్ బి మెజర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ బై నెంబర్. సో ఈ కేజీ, మీటర్ స్క్వేర్, ఈ కెల్విన్ అనేటువంటిది ఏంటి సార్ అంటే మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ కంటే ముందు ఉన్నవి ఫిజికల్ క్వాంటిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ క్వాంటిటీగా మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీ అసలు ఇవి ఏ విధంగా ఉంటాయి? మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఫండమెంటల్స్ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, దాన్ని మనం ఆధారంగా చేసుకుని దాని నుండి మనం ఏం చేస్తామంటే డిరైవ్ చేస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా ఫండమెంటల్ క్వాంటిటీస్ మనకి 7 ఉంటాయి. ఆ 7 బేస్ చేసుకొని డైరెక్ట్గా మిగతావన్నీ కూడా మనం ఏం చేసుకుంటూ ఉంటాయి. సపోజ్కి ఇప్పుడు లెంత్ మీటర్స్ అనేటువంటిది ఒకటే ఉందనుకుంటే ఫండమెంటల్ క్వాంటిటీ, దాన్ని డిరైవ్ చేసుకుని ఏరియా లెంత్ ఇంటూ లెంత్, లేదంటే వాల్యూమ్ LBH
మీటర్ క్యూబ్ అయింది. అంటే ఒకే మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ ఫండమెంటల్ ఒకటే, అది ఎక్కడ నుండి ఆధారపడదు. దాని మీద ఆధారపడిన ఏవైతే ఉన్నాయో డిరైవ్డ్ క్వాంటిటీస్గా చెప్పుకుంటాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ తెలుసుకొని దాని నుండి మనం డిరైవ్ చేసుకుంటే వచ్చేది ఏముందో డిరైవ్డ్ క్వాంటిటీస్గా మనం చెప్పుకుంటాం. రైట్. సరే ఏంటి సార్ ఈ ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటి, డిరైవ్డ్ క్వాంటిటీ అంటే చూద్దాం. ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇతర ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే దానిని మనం ఏమంటాం సార్ అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్గా, ఫండమెంటల్ క్వాంటిటీస్ నాట్ డిపెండ్ అపాన్ అదర్స్, నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకా దేని మీద ఆధారపడకుండా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. సో ఫిజికల్ క్వాంటిటీ విచ్ డు నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఫర్ దేర్ మెజర్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇప్పుడు సపోజ్కి మాస్ ఉందనుకోండి కేజీ, ఈ కేజీ ఇంకా దేని మీద ఆధారపడదు అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇంకా మనం సపోజ్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి. డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉంది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. అంటే మాస్ ఇక్కడ కేజీ బై వాల్యూ ఏంటి సార్ మీటర్ క్యూబ్. అంటే ఇవన్నీ డిరైవ్డ్ మాస్ని బేస్ చేసుకుని వెళ్ళాయి, కానీ డైరెక్ట్గా ఉన్నది డైరెక్ట్ క్వాంటిటీ ఏంటంటే కేజీ. లెంత్ ఉందనుకోండి మీటర్స్ ఉన్నాయి, దీన్ని మీటర్స్ని బేస్ చేసుకొని సపోజ్కి ఏరియా తీసుకున్నాం అనుకోండి. ఏరియా ఒక స్క్వేర్ తీసుకుని ఏరియా తీసుకున్నాం అనుకోండి ఎల్ ఇంటూ ఎల్ దట్ ఈస్ మీటర్ స్క్వేర్. వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూమ్కి మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటాం. కాబట్టి ఎం ఇంటూ ఎం దట్ ఈస్ మీటర్ క్యూబ్. రైట్. టైంకి వచ్చేసరికి మనకి సెకండ్ తీసుకుంటాం. సెకండ్ ఎన్నిసార్లు తీసుకుంటాం అంటే మాస్ అంటే ఏంటి సార్ అంటే మాస్ మనం ఒక కేజీగా ఎందుకు తీసుకుంటాం, లేదంటే లెంత్ని మీటర్గా ఏ విధంగా తీసుకుంటాం, టైంని ఎందుకు తీసుకుంటాం అని ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. టెంపరేచర్స్, డిగ్రీస్, వీటిని బేస్ చేసుకుని అంటే ఏంటిది ఫండమెంటల్స్. ఇది దేని మీద ఆధారపడవు, దీన్ని ఆధారం చేసుకుని వచ్చేవే డిరైవ్డ్ క్వాంటిటీస్. రైట్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి సార్ అంటే నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్, బయట దేని మీద ఇవి ఆధారపడవు. రైట్. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి సార్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ అక్కడ ఏమైనాయి నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ క్వాంటిటీస్. ఇక్కడ ఏమవ్వాలి డిపెండ్ ఆన్ వన్ ఆర్ మోర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇక్కడ ఏమవ్వాలి డిపెండ్ ఆన్ వన్ ఆర్ మోర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్. దాన్ని బేస్ చేసుకుంటూ వచ్చాయి ఇవి డిరైవ్డ్ క్వాంటిటీస్. ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ డు నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్స్. ఎక్కడికి వచ్చేసరికి డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏమైనాయి విచ్ డిపెండ్ వన్ ఆర్ మోర్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ఏరియా ఏంటి సార్ అంటే ఆ లెంత్ ఏదైతే ఉందో మీటర్ ఇంటూ మీటర్ దట్ ఈస్ మీటర్ స్క్వేర్. వాల్యూమ్ ఏదైతే ఉందో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ ఎల్బిహెచ్ మనం ఏదైతే ఉందో మీటర్ క్యూబ్గా చెప్పుకుంటాం. స్పీడ్ అంటే ఏంటి సార్ అంటే మనకు డిస్టెన్స్ బై టైం అని చెప్పుకుంటామండి. ఫోర్స్ అంటే ఎఫ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్గా మనం చెప్పుకుంటాం. సో ఈ స్పీడ్ ఏ విధంగా వస్తుంది అంటే ఎంత డిస్టెన్స్ని ఎంత టైంలో ట్రావెల్ చేసింది అంటే మీటర్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏదైతే ఉందో ఫోర్స్ని మనం న్యూటన్స్లో చెప్తాం, కిలో న్యూటన్స్లో చెప్పుకుంటాం. అంటే ఇవన్నీ ఏంటి సార్ అంటే డిరైవ్డ్ ఒకటాన్ని బేస్ చేసుకుంటూ రావడం జరిగింది. రైట్. ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి సార్ అంటే డైరెక్ట్గా ఉంటే డు నాట్ డిపెండ్ అపాన్ అదర్స్, వెరాజ్ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఇట్ విల్ బి డిపెండ్ ఆన్ అదర్స్. రైట్. సో ఎగ్జాంపుల్ మన ఏరియా వాల్యూమ్ స్పీడ్ నెంబర్ ఆఫ్ ఎన్నైనా వస్తాయి, బట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటంటే 7. రైట్. ఇవి మనం చూసుకోవాలి. రైట్. సో ద స్టాండర్డ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ కాల్డ్ యాజ్ యూనిట్. ఇక్కడికి వచ్చింది ఫిజికల్ క్వాంటిటీ తర్వాత మనం చెప్పుకుంటే యూనిట్ చెప్పుకుంటాం, యూనిట్ తర్వాత మెజర్మెంట్. యూనిట్ అంటే ఏంటి సార్ అంటే ద స్టాండర్డ్, ఒక స్టాండర్డ్ ఉండాలి దేనికది యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. ఒక మెజర్మెంట్ని ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి మనకి ఒక స్టాండర్డ్ కావాలి. ఆ స్టాండర్డ్ మనం ఏమంటామంటే యూనిట్. యూనిట్స్ అంటే ఏంటి సార్ అంటే ద స్టాండర్డ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్. మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ కావాలి. మెజర్ చేయడానికి మనకి ఏం కావాలి స్టాండర్డ్ కావాలి. మెజర్ చేయడానికి మనకి స్టాండర్డ్ కావాలి. ఆ స్టాండర్డ్ క్వాంటిటీ మనం ఏం చెప్తామంటే ఆ స్టాండర్డ్ క్వాంటిటీని మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే దాన్ని మనం చెప్పుకుంటాం అంటే యూనిట్గా చెప్పుకుంటాం. రైట్. సో ఎగ్జాంపుల్గా యూనిట్కి మీటర్, 4 మీటరా 5 మీటరా 6 మీటరా
ఫుట్, ఇంచ్. ఇక్కడ మీరు గమనించండి, లాస్ట్ టైము 1 ఇంచ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ అన్నాడు క్వశ్చన్. 1 ఇంచ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ అన్నాడు. సో మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ లో లెవెల్ నుండి మోడరేట్ లెవెల్ నుండి వస్తుంటాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనకి ఎక్కువ తెలుసుకోవాల్సింది కన్వర్షన్. ఒక టెంపరేచర్ ఇచ్చి వేరే ఫామ్లోన అడుగుతాడు, అంటే డిగ్రీస్లో ఇచ్చి కెల్విన్లో కానీ ఫారెన్హీట్లో అడగచ్చు. ఇక్కడ 1 ఇంచ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ అన్నట్టు, అంటే 2.54 సెంటీమీటర్స్ అని చెప్తాం. అర్థమైందండి? సో ఒక దానిని తీసుకొని కన్వర్షన్లో ఎక్కువ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ప్రీవియస్ బుక్స్ మనం గమనించినట్లయితే కన్వర్షన్ బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, రైట్? సో మీటర్, ఫుట్, ఇంచ్ అనేటువంటిది దేనికి సార్ అంటే లెంత్కి బేస్ చేసుకొని ఉన్నటువంటి ఫండమెంటల్ స్టాండర్డ్స్ అన్నమాట, దట్ ఈస్ యూనిట్. అదేవిధంగా కిలోగ్రామ్, పౌండ్, మాస్. 1 పౌండ్ ఈక్వల్స్ టు కిలోగ్రామ్, అంటే చూడండి కిలోగ్రామ్ ఈక్వల్స్ టు 1 కిలోగ్రామ్ ఈక్వల్స్ టు హౌ మెనీ పౌండ్స్ అంటాడు. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేటువంటివి జిమ్లో యూటిలైజ్ చేసినవి అక్కడ పౌండ్స్ రాసి ఉంటాయి, మీరు గమనించండి. కేజీకి పౌండ్కి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలి. లేదంటే 2 kgs ఇచ్చి దాన్ని మనం ఎంత పౌండ్స్లోకి చెప్పొచ్చు అంటాడు. ½ kg కూడా తక్కువ ఉంటాయి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, రైట్? సెకండ్, మినిట్, అవర్ అందరికీ తెలుసు. ఇది దేనికి అంటే టైం. అండ్ ఫారెన్హీట్, కెల్విన్ ఫర్ టెంపరేచర్. ఫారెన్హీట్, కెల్విన్, డిగ్రీ సెల్సియస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే టెంపరేచర్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి దానికి కన్వర్షన్ నీకు తెలియాలి, బేసిక్ యూనిట్ తెలియాలి, అండ్ నో అబౌట్ దేర్ కన్వర్షన్ తెలియాలి. సో ఒక ఫామ్లో ఉందని ఇంకో ఫామ్లో చేసుకుంటే, ఒక మెజర్మెంట్స్లో ఉందని అదే మెజర్మెంట్స్లో స్టాండర్డ్లో చేంజ్ చేస్తే ఏ విధంగా చేయాలి, దాని యొక్క కన్వర్షన్ రిలేషన్షిప్ తెలియాలి నీకు ఫస్ట్, రిలేషన్, రైట్? నెక్స్ట్ చూద్దాం. యూనిట్స్ మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే చేంజెస్ రాకూడదండి, మార్పులైనా ఉండాలి అనమాట, కాన్స్టెంట్గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? వెల్ డిఫైన్డ్. ఖచ్చితంగా మనం ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా చెప్పగలిగినట్టు ఉండాలి, వెల్ డిఫైన్ ఉండాలి. అండ్ సూటబుల్ సైజ్, దానికి సూటబుల్ సైజులో ఉండాలి. అండ్ రీప్రొడ్యూసిబుల్, దాని నుండి మనం రీప్రొడ్యూసిబుల్ చేయగలుగుతుండాలి. ఇన్వేరియబుల్, మార్పు లేకుండా ఉండాలి. అండ్ ఇండెస్ట్రక్టబుల్, అంటే నాశనం, దాన్ని మనం చెడగొట్టే విధంగా ఉండకూడదు అనమాట. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్, అంటే మనం చేసుకుని ఏ విధంగా ఉండాలి సార్ అంటే వెల్ డిఫైన్డ్, అందరూ కూడా ఈజీగా చెప్పగలమాట, వెల్ డిఫైన్డ్గా ఉండాలి. అండ్ సూటబుల్ సైజ్, మనం చెప్పేదానికి సూటబుల్గా ఉండాలన్నమాట సైజు. సూటబుల్ సైజ్ అంటే నార్మల్గా తీసుకునే, ఇప్పుడు కేజీ యాపిల్ ఉందనుకోండి, కేజీ యాపిల్ 2 kg యాపిల్ అంటాం, అదే సెంటీగ్రామ్లో అదేం చేస్తారంటే గ్రాముల్లో 1000 grams 2000 grams అంటే చెప్పుకోవడానికి ఏ విధంగా ఉండదంటే కొద్దిగా 2000 grams 2 kg, 3000 grams 3 kg, అంటే మనకి సూటబుల్ సైజులో ఉండాలన్నమాట. ఓకే అండి, అలా చెప్పుకోవాలి. ఇప్పుడు 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ ఉంటాయి కదా, అదే 1000కి వచ్చేసరికి 1000 అంటాం. అలా కాకుండా 1000ని 100 రూపీస్, 200 రూపీస్ని మనం 1000లో చెప్పాలంటే 200 రూపీస్ అని చెప్పాలంటే ఇవన్నీ అంత సూటబుల్ సైజుగా ఉంటుంది అనమాట. సో సూటబుల్ సైజు మనం చెప్పుకోగలుగుతుండాలి. అండ్ రీప్రొడ్యూసిబుల్, దాని నుండి రీప్రొడ్యూసిబుల్ చేయగలుగుతుండాలి కన్వర్షన్లో. ఇన్వేరియబుల్, ఒకసారి తీసుకున్న యూనిట్ అనేటువంటిది మార్పు, ఎటువంటి వేరియబుల్ ఉండకూడదు, ఇన్వేరియబుల్ ఉండాలి. అండ్ ఇండిస్ట్రక్టబుల్, అది డిస్ట్రక్టబుల్ అయ్యేటట్టు ఉండకూడదు. అండ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టబుల్, ఇంటర్నేషనల్ కూడా దాన్ని ఏది పడితే అది మనం చెప్పుకుంటే యాక్సెప్టబుల్ కాదు, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు సంథింగ్ గోల్డ్ అనుకోండి, కొందుకు కాసు, లేదంటే తొల, ఇలా చెప్పుకుంటారు, తులం బంగారం లేదంటే కాసు బంగారం అలా చెప్పుకుంటారు. కానీ ఇంటర్నేషనల్ యాక్సెప్టబుల్ కాదు, అదేంది యాక్సెప్టబుల్ ఓన్లీ గ్రామ్స్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఇన్ని గ్రామ్స్ అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ మనం సీజీఎస్ అంటే ఏంటి, ఎంకేఎస్ అంటే ఏంటి, ఇవి చూద్దాం, రైట్? థ్యాంక్ యూ.